సిబిపి రిపోర్ట్ ఎలా చదవాలి? మీ ఆరోగ్యాన్ని అంచనా వేయడం ఏంటి? మీ సిబిపి రిపోర్ట్ ద్వారా ఇది చాలా సులభం. సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఇది మీ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా హిమోగ్లోబిన్ గురించి మాట్లాడుకుందాం. పురుషులలో హిమోగ్లోబిన్ స్థాయి 13.5, 17.5 GDL ఉండాలి. స్త్రీలలో ఇది 12.0, 15.5 GDL మాత్రమే. తక్కువ అయితే రక్తహీనత గమనించండి, కానీ ఎక్కువ అయితే డీహైడ్రేషన్. ఇప్పుడు WBC కౌంట్ గురించి తెలుసుకుందాం. WBC కౌంట్ 4000, 11,000 CUMM మధ్య ఉండాలి. ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్లు, తక్కువ అయితే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. తర్వాత డిఫరెన్షియల్ కౌంట్ జాబితాలో ఉంది. న్యూట్రోఫిల్స్, లింపోసైట్స్, ఈసినోఫిల్స్ వంటి వేరువేరు కౌంట్లు మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. పురుషుల RBC కౌంట్ 4.7, 6.1 ml మధ్య, స్త్రీల కోసం 4.2, 5.4 ml. తక్కువ ఉంటే అనీమియా, అదేవిధంగా అధిక స్థాయిలో ఉన్న అనారోగ్యం. తరువాత ప్లేట్లెట్ల సంఖ్య గురించి. ఈ సంఖ్య 1.5, 4 లక్షలు CUMM ఉండాలి. తక్కువ ఉంటే బ్లీడింగ్ ప్రమాదం, ఎక్కువ అయితే గడ్డకట్టే ప్రమాదం. మరింతగా తెలుసుకోవాలంటే MCV, MCH, MCHC గురించి తెలుసుకుందాం. ఇవి రక్త కణాల పరిమాణాన్ని చూపిస్తాయి. తక్కువ అయితే ఐరన్ లోపం, అదే సమయంలో ఎక్కువ అయితే B12 లోపం. ఇప్పుడు మీరు సిబిపి రిపోర్ట్ను సులభంగా చదవచ్చు. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తగా ఉండండి.